నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, మొన్న తారక రత్న ఇష్యూ నడిచిన తర్వాత లక్ష్మీ పార్వతి గారిని అందరూ గట్టిగా తిట్టారు. ఒక రకంగా చెప్పాలంటే విజయసాయి రెడ్డి గారు చివాట్లు పెట్టారు, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడొద్దు తారక రత్న విషయంలో. అయితే రీసెంట్ గా ఒక సందర్భంలో ఆవిడ కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. ఒక సవాల్ విసిరాలనే చెప్పుకోవచ్చు డైరెక్ట్ గా బాలకృష్ణ గారికి. అన్స్టాపబుల్ కి నన్ను పిలవమనండి, కంప్లీట్ సాక్ష్యాధారాలతో వచ్చి అన్ని చూపిస్తా నేను, అండ్ నేను ప్లేటు నా చీర కొంగుతో తుడిచి మరీ రామారావు గారికి అన్నం పెట్టాను అని పాపం చాలా జ్ఞాపకాలను ఆమె జ్ఞాపకం చేసుకున్నారు. ఆధారాలు ఉన్నాయి కదా, మరి బాలకృష్ణ గారు పిలవచ్చు కదా అనేది కొంతమంది అభిప్రాయం. మీరేం చెప్తారు? మీకు ఆమెకి మంచి అంటే పెద్ద అండర్స్టాండింగ్ లేదు, కానీ నీకు ఫస్ట్ నన్ను రమాప్రభ పరిచయం చేసింది. తర్వాత తెలంగాణ ఫౌండర్స్లో ఒక వ్యక్తి హనుమంతరావు అని, ఆయన రెండోసారి వెళ్ళాను. ఆవిడ ఎదురులేని మనిషి అని రామారావు గారి పుస్తకం రాసిచ్చింది, మీరు చెప్పండి ఎలా ఉందో అని. మూడోసారి నాలుగోసారి ఇటుకి భోజనానికి వెళ్ళడం జరిగింది. కలుసుకున్నాం. అయితే ఇక్కడ నాకు ఏముంటే అక్కడ నాకు బాగా అర్థం కాదు, రిపీట్, ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే ఆవిడ మాటలు ఏంటంటే రామారావు గారికి అన్నం పెట్టానని చెప్పింది కరెక్టే. పట్టు చీర కొంగుతో ఆ కంచాన్ని తుడిచి అన్నం పెట్టానని చెప్పింది చీప్గా ఉన్నోళ్ళు చెప్పుకుంటారు అన్నమాట. పట్టు చీర ఏ చీర, పట్టు చీరతో తుడిచినా ఒకటే, లేకపోతే మామూలు చీరతో తుడిచినా ఒకటే, లేదా అక్కడ నా హ్యాండ్ కర్చీఫ్తో తుడిచినా ఒకటే, చీప్గా చెప్పుకోవడం తప్ప అది వెండి కంచంలో పెట్టానని ఇంకా చెప్పడం మానేసింది. అది చెప్పొచ్చు అన్నమాట. ఎందుకంటే ఇది మిడిల్ క్లాస్ పీపుల్ తాలూకు ధోరణి అన్నమాట. వెండి కంచాలు అందరింట్లో ఉంటాయి, అయితే వెండి కంచం ఉన్నది మాత్రం కొంచెం జస్ట్ క్లీన్గా చేస్తారు, పెడతారు, తింటారు, అయిపోద్ది. ఇది చెప్పుకోవాల్సిన విషయం కాదు ఒకటి. రెండవది, ఎన్టీ రామారావు గారిని ఎంతో అపురూపంగా చూసుకున్నాను అని చెప్పింది మాత్రం 100కి 100 కూడా అబద్ధం. ఎన్టీ రామారావుని అపురూపంగా చూసుకున్నట్టయితే ఎన్టీ రామారావు గారు అంత తొందరగా ఎందుకు పోతారు పైలోకానికి? అది వయసు మీద పడిపోయారని చెప్తున్నారు కదా. లేదే, వయసు మీద పడిపోలేదే. వయసు ఆయన ఉక్కు శరీరం అండి. రామారావు గారు ఎవరినైనా పట్టుకున్నట్టయితే ఆ పిడికిని ఎవరు విడదీయలేరన్నమాట. అది ఉక్కు శరీరం. అట్లాంటి వ్యక్తిని మరి సర్వనాశనం చేయడం జరిగింది ఈవిడికి ఏంటంటే, ఈవిడికి ఉన్న మిడిమిడి జ్ఞానం, ఈవిడికి ఉన్న మధ్యతరగతి పరిజ్ఞానంతో ఆయన జీవితాన్ని సర్వనాశనం చేసింది. అండ్ ఇంకొక మాట కూడా చెప్పారు, చిన్నప్పటి నుంచి నేను ఏదనుకున్నా ఏది జరగలేదు, లైక్ అంత డిసప్పాయింట్మెంట్లతోనే రామారావు గారిని కూడా నేనేం పెళ్లి చేసుకుందాం అట్లా ఏమనుకోలేదు, కానీ నా జీవితంలో ఒక పెద్ద మంచి జరిగిందంటే రామారావు గారిని పెళ్లి చేసుకోవడమే, అది కూడా అనుకోకుండానే జరిగింది అని చెప్పారు. తనేమి చేసుకోవాలని అంత అనే ఉద్దేశం లేదు అనే కదా చెప్పారు. రామారావు గారిని చేసుకునే ఉద్దేశం లేకపోతే స్వామి స్వామి అని ఎందుకు అంటుంది? పెళ్లికి ముందా పెళ్లి తర్వాత? పెళ్లి ముందు పెళ్లి తర్వాత కూడా ఆయనకు సెపరేట్గా ఫోటో, ఆయన పూజించడం, ఆయన్ని ఆరాధించడం, ఇంకా ఆయన్ని తప్ప ఇంకొకరిని పరపురుషుడిని కళ్ళతో చూడలేరని వీరగంధం సుబ్బారావుతో కొడుకుని కన్న తర్వాత ఆ మాట మాట్లాడింది. ఆవిడ్ని ఎలాగ అర్థం చేసుకోవాలమ్మా? వీరగంధం సుబ్బారావు అంటే చాలా మంచి ఒక భాషా కోవిదుడు, చక్కని భాష మాట్లాడతాడు, మంచి పండితుడు, హరికథ పితామహుడు, తర్వాత ఫారంలో హరికథ చెప్పగలిగినటువంటి సమర్థుడు. ఆయన దగ్గర శృతి బాక్స్ పట్టుకొని వాయించేదానివి. ఆయనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏమీ లేవు, కానీ శృతి బాక్స్ పట్టుకొని ఇలా ఆ శృతి వాయించేదానివి. నువ్వు ఆయన ఒకటి అనుకుంటే ఎలాగవుతుంది? ఆయన నువ్వే ఒకటి కానప్పుడు నువ్వు ఎన్టీ రామారావు ఒకటి ఎలాగవుతారు? నక్కెక్కడ నాగలోకం ఎక్కడ? ఆయన ఏదో మసిపూసి మారేడికాయం చేసి లొంగ తీసుకున్నా తప్ప ఎక్కడ రామారావు గారు? ఆయనతో జగదేక వీరుని కథ సినిమా తీసినట్టయితే ఆ ఇంద్రకన్య, వరుణకన్య, నాగకన్య, అగ్నికన్య వీళ్ళందరూ నిజంగా రామారావుని ప్రేమించేశారా? దేవతలు దిగువచ్చారా అన్నంత నమ్మకం కలుగుతుంది ఆ సినిమాలో. వాళ్ళతో పోల్చుకుని నువ్వు ఎక్కడ? అందువల్ల అన్నీ చాలా
మొత్తానికి ఏదో విధంగా ఆయన మాయ చేసి మసిపూసి ఆ ఎన్టీ రామారావు తాలూకు భార్య అనిపించుకుంటే బాగుంటుంది. కానీ ఎప్పుడు నందమూరి వంశం మీద అంటే ముద్ర వేయడం కానీ, ఆయన నెత్తిలోటి సంపాదించినటువంటి పార్టీకి ఏంటంటే చిల్లులు పెట్టడం కానీ ఇలాంటివి చేస్తే ఏమవుతుందంటే ఆయన ఆత్మ ఆయన గుండెల్లో పొడిచినట్టే లెక్క. ఆయన పార్టీ పెట్టుకున్నాడు, ఆయన స్థాపించుకున్నాడు, ఆయన పెద్దది చేసుకున్నాడు. నువ్వు వెళ్ళిపోయి పరాయి పంచన చేరి ఆ పరాయి పెంచని వాళ్ళు వేసిన ఎంగిలి మెతుకులకి ఆశపడి ఎన్టీ రామారావు తిట్టడం ఏంటమ్మా తప్పు కదా. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, దమ్ముంటే నన్ను పిలవచ్చు కదా. ఆధారాలు నాకు ఉన్నాయనుకుంటే నువ్వు అనుకుంటే సరిపోతాయా? అంటే పిలిస్తే చూపిస్తారు కదా. అసలు నీ మొహం చూడడానికే అసహ్యంగా ఫీల్ అవుతున్నప్పుడు నేను ఎవడు పిలుస్తాడు? ఇన్ని మాటలు చంద్రబాబు నాయుడు కొడుకుని అంటున్నప్పుడు ఒకసారి పిలవచ్చు కదా. ఏమంటున్నారు? ఆ ముఖం నాకు చూపించవద్దు బాబోయ్ అంటున్నారు. అంతే, వాళ్ళు అసహించుకున్నారు నీ ముఖం చూడరు. నువ్వేమో పూర్తిగా, ఎందుకంటే నీ ముఖం చూడడం ఒక భారతంలో గ్యాప్ వస్తుంది. భారతంలో భీష్ముడితో సెకండ్ యుద్ధం చేసినప్పుడు ఎప్పుడైతే సెకండ్ ఒక బాణం వేసిందో భీష్ముడు ఆ బాణం వదిలేశాడు అంతే. ఈ మహాత్మా ఏమిటంటే లేదు ఆ సెకండ్ ఆవిడ బాణం వేస్తుంటే మళ్ళీ నేను నా బాణాన్ని ప్రయోగించలేనని చెప్పాడు. బాణాలతో కూర్చుంటే గాయాలు పాలైపోయి దెబ్బలు తిన్నాడు కానీ ఆవిడ మీద బాణం వేయలేదు. అలా కొంతమందికి కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఆవిడ ముఖం చూడడం ఏంటి, ఆవిడతో మాట్లాడడం ఏంటి, ఆవిడతో విమర్శించడం ఏంటి అని కొన్ని ఉంటాయి. అదే చేస్తున్నారు ఈరోజు. బాలకృష్ణ ఏమో నీకు అన్స్టాపబుల్ షోకి పిలుస్తారా, నువ్వు కలలు అంటున్నావా, నువ్వు సాక్ష్యాలు ఆధారాలతో నిరూపిస్తావా అంటే నువ్వు ఆల్మోస్ట్ ఒక 30 సంవత్సరాల బట్టి చెప్తున్న ఆ కథ ఆ స్టోరీలు చెప్తావు కదా. ఇప్పుడు కొత్తగా స్టోరీలు చెప్పడం లేదు కదా. నేను సాక్ష్యాలు ఆధారాలతో నిరూపిస్తానంటే నువ్వు పాత స్టోరీ మళ్ళీ చెప్తావు. నీ స్టోరీలు ఎవరికి కావాలి? నీ స్టోరీలు వినేవాళ్ళు ఎవరో వింటారన్నమాట. ఏదైనా ఆపద వచ్చినట్టయితే అక్కడ మీ తాలూకు అధినాయకుడు ఒక మంచి మాట చెప్పమంటే అప్పుడు చెప్తుందన్నమాట. ఎన్టీ రామారావు గారు ఒక నీచుడు, ఇక్కడ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకేమో అసమర్థుడు, ఇంకేదో నోటుకు వచ్చేది వాగేసి వెళ్ళిపోద్దన్నమాట. అంతే తోలుబొమ్మ. ఆ తోలుబొమ్మ బయటవాడు ఎలాగైతే ఆడిస్తాడో అలాగ ఆడుతూ వెళ్ళిపోయేటువంటి మనిషివి. కానీ నువ్వు నిజాలు మాట్లాడతావా? ఎప్పుడైనా మాట్లాడావా? నీకు విలువ ఉందా? ఆలోచించాలి ఆవిడ. కుటుంబం ఎప్పటికీ మనం చాలా సందర్భాల్లో చూడొచ్చు, కానీ లక్ష్మీ పార్వతి గారు మాటే తీయరు. బట్ సమయం సందర్భం వచ్చినప్పుడల్లా పాప మేము ఆ కుటుంబాన్ని గుర్తు చేసుకుంటూ, నేను కూడా మీలో ఒక సభ్యురాలునే, నేను మీకు అమ్మను, మీరు నా మనవళ్ళు మనవరాళ్ళని చెప్పుకుంటూ ఉంటారు ఆమె. అవునండి, గుర్తు చేసుకోవాలంటే నువ్వు పరాయి పంతం చేరినట్టు ఎందుకు గుర్తు చేసుకుంటారు? ఆవిడేదో ఒక గదిలో ఉంటూ ఎన్టీ రామారావు ఫోటో, ఎన్టీ రామారావు గారి తెలుగుదేశం జెండా దుప్పటి కప్పుకుంటే కాళ్ళు నమస్కారం చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏదో పొజిషన్ ఇచ్చారని చెప్పి ఆ కారులో పెట్రోల్ లేక నువ్వు వెళ్ళాలని తిరిగి లేక ఎందుకు ఆ జాబ్ చేసి. కానీ రామారావు గారి పిల్లలే వేరే వేరే పార్టీలో ఉన్నారు కదా, టీడీపీలో లేకుండా. ఎక్కడ పురంధేశ్వరి గారు ఎక్కడ ఉన్నారు? వేరే పార్టీలో ఉన్నారు. అది యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. అవును, పురంధేశ్వరి గారు వేరే పార్టీలో ఉన్నారంటే ఆవిడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అర్థమైందా? అది అందరితో చెప్పి కాంగ్రెస్ పార్టీలో బీజేపీలో ఉన్నారు కదా. అవును, బీజేపీలో ఉన్నప్పుడు కూడా ఉన్నారండి. ఆవిడ పార్టీ వేరు కుటుంబం వేరే చెప్పిందండి. అటువంటి అలా నువ్వు చెప్పొచ్చు కదా. ఏ కారణం చేసి వెళ్ళిందో చెప్పింది కదా పురంధేశ్వరి. అలా నువ్వు చెప్పొచ్చు కదా. నేను ఎవడు చెప్పొద్దు అన్నాడు? అయితే ఎట్టకేలకు లక్ష్మీ పార్వతి గారిని అయితే అన్స్టాపబుల్కి ఎప్పటికీ పిలవరని చెప్తారు మీరు. అన్స్టాపబుల్ కాదు, అది ఎక్కడ కూడా పిలవరు. ఆవిడ ఎందుకని ప్రస్తావిస్తారు? ఆవిడ చాలా పొరపాట్లు మాట్లాడేసి పొరపాట్లు చేసేసి ఎన్టీ రామారావు గారి పరువు తీసేసి, బాలకృష్ణ పరువు తీసేసి, కొడుక అంటది మనవుడా అంటది. ఈ మనవుడి మీద కొడుకు మీద పరువు తీస్తే నీ పరువు పోయినట్టు కదా. అది ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.